తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి, టీవీకే చీఫ్ విజయ్పై కేసు నమోదు. తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ. డిఎంకే ఏఐడిఎంకే మధ్య పొత్తు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తమిళనాట రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుండగా, తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే అధికారాన్ని చేపట్టేందుకు రహస్య మంత్రాలు సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా ఆ రెండు పార్టీల మద్దతుదారులతో కలిపి 120 స్థానాలు ఉండడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అక్కడ జోరుగా రెండు పార్టీల నేతలు ఏర్పాట్లు చేపట్టినట్లు కూడా ప్రచారం కొనసాగుతోంది. అంతేకాకుండా టీవీకే చీఫ్ విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వటం, విజయ్ బుధవారం గవర్నర్ను కలిసినప్పటికీ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మరింత ఉత్కంఠ ఏర్పడింది. డిఎంకే ఏఐడిఎంకే కలిసే అవకాశాలు లేకపోయినప్పటికీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది రాజకీయ నిపుణుల భావన. టీవీకే పార్టీకి ఏఐడిఎంకే మద్దతు లేదని ఇప్పటికే ఆ పార్టీ కోఆర్డినేటర్ మునుస్వామి సంచలన ప్రకటన చేశారు. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ 2015లో పులి సినిమా వ్యవహారంపై జరిగిన ఐటీ సోదాల వ్యవహారంపై కేసు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు నిర్ణయించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, పళనిస్వామి కలిసినట్లుగా ఉన్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తుండగా అది తమిళనాడులోని పాత వీడియో అని కొందరు రాజకీయ నిపుణులు వివరించారు. చెన్నైలో గురువారం ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు టీవీకే చీఫ్ విజయ్ ఏర్పాట్లు చేపట్టినప్పటికీ గవర్నర్ నుండి ఆమోదముద్ర లభించకపోవడంతో చెన్నైలో ఏర్పాట్లు కొనసాగుతున్నప్పటికీ ప్రమాణ స్వీకారాన్ని మాత్రం విజయ్ వాయిదా వేసినట్లు కూడా రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. తమిళనాట రాజకీయాలు క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా కొనసాగటం ఉత్కంఠభరితంగా అక్కడ రాజకీయ పరిస్థితి మారింది.